Today we are going to discuss Information Technology Act 2000. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 గురించి ఈరోజు చెప్పుకుంటాం. సమాచార సాంకేతిక చట్టం 2000. సమాచారాన్ని మనం తెలుసుకునే హక్కు మనకుంది. ఇంతకుముందు అయితే సమాచారాన్ని పోయి అడగామంటే ఎవరు చెప్పేటట్టు వాళ్ళు కాదు. సమాచారం అనేది ఏ ఆఫీస్ కన్నా కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎండి ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎక్కడైనా పోయి మన సమాచారం కావాల్సిన సమాచారం అడిగితే వాళ్ళు అటువంటి సమాచారాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. కానీ 2000 సంవత్సరం చేసినారంటే ఎవరైనా వచ్చే సమాచారం అయితే చెప్పవలసిందే అని చెప్పేసి ఒక చట్టం తీసుకుని వచ్చినారు. దాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని చెప్పి చెప్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అని చెప్పి చెప్తారు. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అంటే ఏమి, దాని ఆబ్జెక్టివ్స్ ఏమి, రీజన్స్ ఏమి అని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. న్యూ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ డిజిటల్ టెక్నాలజీ హ్యావ్ మేడ్ డ్రామాటిక్ చేంజెస్ ఇన్ ద వే వీ లివ్. అంటే కొత్తగా కనుగొన్నటువంటి కమ్యూనికేషన్ సిస్టము, డిజిటల్ సిస్టమ్ వల్ల మొత్తం ప్రజా జీవనమే మారిపోయిందని చెప్పి చెప్పవచ్చు అనమాట. మొత్తం ప్రజా జీవన విధానమే మారిపోయిందని చెప్పుకోవచ్చు. న్యూ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ డిజిటల్ టెక్నాలజీ హ్యావ్ మేడ్ డ్రామాటిక్ చేంజెస్ ఇన్ ద వే వీ లివ్. మనం బ్రతుకుతున్న సమాజంలో చాలా రకాలైన మార్పులు తీసుకురావడం జరిగింది ఈ కొత్త కమ్యూనికేషన్ సిస్టమ్ వల్ల అని చెప్తున్నాడు. ఏ రెవల్యూషన్ ఈజ్ అక్కరింగ్ ఇన్ ద వే పీపుల్ ట్రాన్సాక్ట్ బిజినెస్ లో కూడా ఒక రకమైనటువంటి మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. బిజినెస్ లో కూడా చాలా రకమైన మార్పులు కూడా వచ్చినాయి. బిజినెస్ అండ్ కన్జ్యూమర్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ యూజింగ్ కంప్యూటర్ టు క్రియేట్, ట్రాన్స్మిట్ అండ్ స్టోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఎలక్ట్రానిక్ ఫార్మ్ హ్యాస్ మెనీ అడ్వాంటేజెస్. ఆ వ్యాపారంలో ఉన్నటువంటి వర్తకులు వాళ్ళు ఈ యొక్క సిస్టమ్ని, ఎలక్ట్రానిక్ సిస్టమ్ చాలా బాగా ఉపయోగించుకోవడం నేర్చుకున్నారు. ఎందుకంటే ఏ రిలేషన్ అక్కడ ఇన్ ద వే ఆఫ్ పీపుల్ ట్రాన్సాక్ట్ బిజినెస్ అండ్ కన్జ్యూమర్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ యూజింగ్. బిజినెస్ పీపుల్, కన్జ్యూమర్స్ చాలా రకాలుగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. బిజినెస్ అండ్ కన్జ్యూమర్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ యూజింగ్ కంప్యూటర్స్ టు క్రియేట్, ట్రాన్స్మిట్ అండ్ స్టోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఎలక్ట్రానిక్ ఫార్మ్ హ్యాస్ మెనీ అడ్వాంటేజ్. ఎలక్ట్రానిక్స్ చాలా మంది దాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకున్నారు అని చెప్తున్నారు. ఇట్ ఈజ్ చీపర్, ఈజియర్ టు ఎలక్ట్రానిక్ ఫార్మ్ హ్యాస్ మెనీ అడ్వాంటేజెస్. It is cheaper, easier to store, retrieve, and speeder to communicate. Although people are aware of these advantages, చాలా జాగ్రత్తగా ఉన్నారు. They are reluctant to conduct business or conclude any transaction in the electronic form to lack of appropriate legal framework. The two principal hurdles which stand in the way of facilitating electronic commerce and electronic governance are the requirements as to writing and signature for legal recognition. At present, many legal provisions assume the existence of paper-based records and oral testimony. Since electronic commerce eliminates the need for paper-based transactions, ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ పేపర్ మీద రాయడం చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే అందరూ కూడా ఎలక్ట్రానిక్ డివైజ్నే వాడారు కాబట్టి పేపర్ చాలా మంది తగ్గిపోయింది. To facilitate e-commerce, the need for legal changes have become an urgent necessity. International trade through the medium of e-commerce is growing rapidly in the past few years, and many countries have switched over from traditional paper-based commerce to e-commerce. చాలా మారిపోయింది. There is a need for bringing in suitable amendments to the existing laws in our country to facilitate e-commerce. It is therefore proposed to provide for legal recognition of electronic records and digital signatures. This will enable the conclusions of contracts and the creation of rights and obligations through the electronic medium. It is also proposed to provide for a regulatory regime to supervise the certifying authorities issuing digital signature certificates to prevent the possible misuse arising out of transactions and other dealings concluded over the electronic medium. So electronic medium చాలా బాగా ఉన్నప్పుడు కూడా there are some mistakes, some disadvantages also there. To prevent the possible misuse, there are some misusing is also there in the electronic system. To prevent the possible misuse arising out of transactions and other dealings concluded over the electronic medium,
It is also proposed to create civil and criminal liabilities for contravention of the proposed legislation. ఆ ఎలక్ట్రానిక్ సిస్టమ్ చాలా చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పి బిజినెస్ పీపుల్ కన్జ్యూమర్స్ అంతా కూడా చాలా జాగ్రత్తగా దాన్ని ఎక్కువగా వాడడం జరుగుతుంది. కానీ ఈ దీన్ని ఏం చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా మిస్యూజ్ చేసినందువల్ల వాళ్ళకి లీగల్ గా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఏర్పరచారు. With a way to facilitate electronic governance, it is proposed to provide for the use and acceptance of electronic records and digital signatures in the government office and its agencies. This will make the citizens' interaction with the government office halls free. It is also proposed with a view to facilitate electronic governance, it is proposed to provide for the use and acceptance of electronic records and digital signatures in the government office and its agencies. This will make the citizens' interaction with the governmental offices halls free. It is also proposed to make consequential amendments in the Indian Penal Code and the Indian Evidence Act 1872 to provide for necessary changes various in the various provisions which deal with the offense relating to documents and paper-based transactions. Paper-based transactions. To provide legal recognition for transactions carried out by means of electronic data interchange and other means of electronic communication, commonly referred to as electronic commerce. Commonly referred as electronic commerce అంటారు. An act was passed by the government called the Information Technology Act 2000. This act extends to the whole of India. This act was amended in 2008. This act was amended in 2008. An act was formed. An act was formed by the government to misuse of electronic commerce, electronic devices. So for that, the government formed a Act, that is in the Information Technology Act 2000. This was amended in 2008. In 2008 దాన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని చెప్పి చెప్పుకున్నాం. నెక్స్ట్ సెకండ్ యాక్ట్ అంటున్నాడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో రైట్ టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే మనకు కావాల్సిన సమాచారాన్ని మనం తీసుకోవడము. ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో మనం దాన్ని ఎట్లా జాగ్రత్త చేసుకోవాలి, ఎట్లా డిజిటల్ లాగా తీసుకొని, ఎట్లా కంప్యూటర్లో ఫిల్ చేసుకొని, ఏ విధంగా చేసుకోవాలి, ఎట్లా డెవలప్ చేసుకోవాలా, ఆ బిజినెస్ పీపుల్ కన్జ్యూమర్స్ దాని గవర్నమెంట్ ఎట్లా ఏర్పాటు చేసింది అని చెప్పి అంతా నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమి, ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ to provide a setting out the practical regime of right to information of citizens. The act applies to all states and union territories of India except to Jammu and Kashmir. According to the act, all the citizens have the right to seek information from any quarter which under the control of the public authority. The idea is to give transparency, accountability and disclosure in government administration. The act specifies that citizens have a right to request any information. According to Right to Information Act ప్రకారము గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో గురించి సిటిజన్స్ ఇట్లా అడగవచ్చు. రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి అడిగి తెలుసుకోవచ్చు. ఆప్టైన్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని జిరాక్స్ని ఏమైనా తీసుకోవచ్చు అడిగి. నెక్స్ట్ ఇన్స్పెక్ట్ డాక్యుమెంట్ వర్క్స్ అండ్ రికార్డ్స్, ఆ డాక్యుమెంట్స్ యొక్క వర్క్స్ని రికార్డ్స్ని ఇన్స్పెక్ట్ చేసే కూడా చేయొచ్చు. టేక్స్ సర్టిఫైడ్ శాంపుల్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ వర్క్, చేసిన వర్క్ అని కొంచెం శాంపుల్గా కూడా తీసుకోవచ్చు. అకార్డింగ్ టు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం, ఇవన్నీ చేసుకోవచ్చు. సో అకార్డింగ్ టు రైట్ టు ఇన్ఫర్మేషన్, ద యాక్ట్ స్పెసిఫైస్ దట్ సిటిజన్స్ హ్యావ్ ఏ రైట్ టు రిక్వెస్ట్ ఎనీ ఇన్ఫర్మేషన్, obtain copies of documents, inspect document works and records, takes certified samples and of materials of work. How it is processed? Under the Act, all authorities covered must appoint their information officer, PIO, can be called as PIO.
Any person may submit request has been made to the PIO. The relay is to be given within 30 days of receipt. సో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు మనం ఆ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి అక్కడ పోయి అథారిటీస్ దగ్గర పోయి పిఐఓ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి మనం లెటర్ ఇస్తే ఆ లెటర్కి 30 రోజుల లోపల అతను సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో మన రిక్వెస్ట్కి ఆ పిఐఓ ఎన్ని రోజులు చెప్పిన సమాధానము 30 days లోపల అతను సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అండర్ ద యాక్ట్ ఆల్ అథారిటీస్ కవర్డ్ మస్ట్ అపాయింట్ దేర్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఆ ఆఫీస్లో ఎవరినో ఒకరిని ఆఫీసర్గా అపాయింట్ చేస్తారు, పిఐఓ అంటే అతన్ని. ఎనీ పర్సన్ మే సబ్మిట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ మేడ్ టు ద పిఐఓ. ద రిప్లై ఈజ్ టు బి గివెన్ విత్ ఇన్ 30 days ఆఫ్ రిసిప్ట్. 30 రోజుల లోపల ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ విత్ ఇన్ దిస్ పీరియడ్, ఈ 30 days లోపల ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఎవరైతే అథారిటేటివ్ పర్సన్ ఉంటాడో ఆ అథారిటేటివ్ పర్సన్కి పబ్లిక్ ఒక లెటర్ రిక్వెస్ట్ చేస్తాడు, నాకు పలానా ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి అతను లెటర్ పూర్వకంగా అతను సబ్మిట్ చేస్తాడు. ఆ లెటర్కి 30 days లోపల ఆ ఆఫీసర్ సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఇన్ కేస్ ఆ 30 రోజుల లోపల సమాధానం చెప్పకపోతే, ఇఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ విత్ ఇన్ దిస్ పీరియడ్, ఇట్ ఈస్ ట్రీటెడ్ డీమ్డ్ రెఫ్యూజల్. ఇట్ ఈస్ ట్రీటెడ్ ఎస్ డీమ్డ్ రెఫ్యూజల్. అందుకని ఇన్ఫర్మేషన్ రెఫ్యూజ్ చేసినట్లుగా భావించాలి. దిస్ ఈజ్ ఏ ఫీ ఆఫ్ 10 rupees. అదేంటది 10 rupees ఫీజు. దిస్ ఏ ఫీ ఆఫ్ 10 rupees. ఫిల్లింగ్ ద request of 2 rupees for page of information, 5 rupees each hour of after the first hour. If the applicant is a below poverty level holder in the no fee apply. సో దానికి 10 రూపాయలు ఫీజు కట్టి అతను రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రిక్వెస్ట్ చేసే పర్సన్ బిలో పవర్టీ లైన్ ఉన్నాడు అంటే హీ హాజ్ నో ఫీజ్. సో టోటల్గా 10 rupees కట్టాల్సి వస్తుంది. అతను బిలో పవర్టీ లైన్లో ఉన్నాడు అంటే దెర్ ఈజ్ నో ఫీ ఫర్ సచ్ పర్సన్. ఎక్స్క్లూజన్స్: ఐబీ, ఆర్ఏడబ్ల్యూ, సిబిఐ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, నైరాక్రటిస్ కంట్రోల్ బ్యూరో, బిఎఫ్ఎస్, ఆర్పిఎఫ్ఎస్, ఐటీబీపీ, దాద్రా అండ్ నాగర్ హవేలీ అండ్ స్పెషల్ బ్రాంచ్ Lakshadweep police for that information relating to all allegations of human right violation could be given, but only with the approval of Central or State Information Commission. వీళ్ళ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్తున్నాను. The following exempt from disclosure of which would prejudicially affect the sovereignty and integrity of India. Information which has been expressly forbidden to be published by any court of law or tribunal, or disclosure of which may constitute contempt of court. Information, the disclosure of which would cause the breach of privilege of parliament or state legislature, which would impact the process of investigation or apprehension of prosecution of offenders. 39 of the Constitution. The Central Information Commission. The Central Information Commission consisted of one chief commissioner. Central Information Commission ఉంటుందంట, one chief commissioner ఉంటాడు. Number of are not exceeding 10. మొత్తం 10 మంది ఉంటారు. దాంట్లో చీఫ్ కమిషనర్ ఉంటాడు. టోటల్గా 10 members ఉంటారు. ఆల్ ద కమిషనర్స్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మొత్తం మెంబర్స్ అంతా కూడా ఎవరితో అపాయింట్ అయింటారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయింటారు. హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ ఢిల్లీ. ఆ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందప్ప అంటే ఢిల్లీలో ఉంటుంది. ద స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ద స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కన్సిస్టెడ్ ఆఫ్ వన్ చీఫ్ కమిషనర్ ఆర్ నాట్ మోర్ దాన్ 10 information appointed by the state. The Central Information Commission or State Information Commission, as the case may be, shall, while inquiring into any matter, have the same powers are vested in a civil court. The State Information Commission. The State Information Commission consists of one chief commissioner, number of CIC not exceeding 10. All the commissioners. So this is the రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము ప్రతి ఒక్క సిటిజన్కి ఇన్ఫర్మేషన్ అడిగే హక్కు ఉంటుంది. అతను ఆ ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకునే హక్కు అతనికి ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకునేటువంటి హక్కు అతనికి ఉంది. సో అతను ఏం చేయాలి? రిక్వెస్ట్ ఎనీ ఫామ్, రిక్వెస్ట్ ఎనీ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఆప్లైన్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఏదైనా డాక్యుమెంట్స్ కావాలంటే కూడా ఆ డాక్యుమెంట్స్ కూడా లెటర్ పెట్టుకోవచ్చు.
ఇన్స్పెక్ట్ డాక్యుమెంట్స్ వర్క్స్ అండ్ రికార్డ్స్ కోసం కూడా తీసుకోవచ్చు. టేక్ సర్టిఫికేట్ శాంపుల్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ వర్క్ చేసినటువంటి కొంత శాంపుల్ కూడా అడిగి తీసుకోవచ్చు. సో అండర్ ద యాక్ట్ ఆల్ అథారిటీస్ కవర్డ్ మస్ట్ అపాయింట్ దర్ ఇన్ఫర్మేషన్. పిఐఓకి అతను లెటర్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ పిఐఓ దాని 30 days లోపల ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఫస్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, సెకండ్ వన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. నెక్స్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎక్స్ప్లెయిన్ మీనింగ్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్ అని చెప్తారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్ అంటే ఒక వ్యక్తి కష్టపడి ఒక ఐటమ్ని ఒక దాన్ని సాధించినాడు, అది అతని యొక్క ఆస్తున్నట్ల, కాబట్టి దాన్ని ఎవరు అతని పర్మిషన్ లేకుండా వాడుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక చట్టం తయారు చేయబడింది. దానిని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ యాక్ట్ అని చెప్పి చెప్తారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మీనింగ్ ఆఫ్ కాపీ రైట్స్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్ కింద మనం చెప్పుకోవాల్సింది ఏమప్పా అంటే the word intellectual as an adjective means involving or appealing to the intellect, having highly developed ability to think, reason and understand. The same word as a noun means a person with highly developed intellect and great mental ability. A person with a highly developed intellect and great mental ability. Intellectual property means a property created by human brain. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మీన్స్ ఏ ప్రాపర్టీ క్రియేటెడ్ బై హ్యూమన్ బ్రెయిన్. మన యొక్క తలకాయ, మన యొక్క మెదడు బాగా పనిచేసేసి బాగా మంచి యొక్క దీన్ని కనుక్కోవడం జరిగింది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మీన్స్ ఏ ప్రాపర్టీ క్రియేటెడ్ బై హ్యూమన్ బ్రెయిన్. ఇట్ ఈజ్ నాట్ సిమిలర్ టు దట్ ఆఫ్ ల్యాండ్ ఆర్ హౌస్. అది ఒక ఇల్లు దాని మాదిరి కాదు అది. ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఈజ్ వెరీ వైడ్ and includes literacy and artistic works, films, computer programs, inventions, designs, trademarks, etc., lands, houses, etc., immovable properties and vehicles, watches, etc. Immovable properties can be sold, mortgaged, leased, etc., from one person to another person. But intellectual property first were known collectively as industry property. The Page Convention of the Protection of Industrial Property 1883 used the term industrial property instead of intellectual property. After the Paris Convention, other rights such as copyright, rights in performance, etc., were also included in industrial property. Gradually in place industrial property, the term intellectual property permanently coined. Intellectual property law concerns the legal rights associated with the creative effort or commercial reputation and goodwill. Intellectual property creates rights and duties of an author writes a book. A exercises all rights over it. These rights are right to rem. There is a duty upon every person not to copy it and not to make and not to take unfair advantage of the work X or reputation of A. The intellectual property law explains all these rights and duties. ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని, ఒక రచయిత ఒక పుస్తకాన్ని రాసినాడు. ఆ పుస్తకంలో సమాచారం ఏదన్నా కానీ అతని పర్మిషన్ తీసుకోవాలి. అతని పర్మిషన్ లేకుండా అతని ఇందులో సమాచారం తీసుకొని అతను ఏ విధంగా వాడుకోవడానికి వీల్లేదు. కాబట్టి అది అతని యొక్క ఇంటెలెక్చువల్ అనమాట. అది అతని బ్రెయిన్తో కష్టపడి ఆలోచించేసి అతను ఒక పుస్తకం రాయడం జరిగింది, ఒక కథను రాయడం జరిగింది. అది అతని మైండ్కి సంబంధించింది కాబట్టి, అది అతని ఆశకి సంబంధించింది కాబట్టి, ఆ పుస్తకంలో సమాచారం ఏదైనా కావాలనుకుంటే అతని పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. The important reason for the development of intellectual property law is that a person who creates a work or has a good idea he develops has a right, based partly on morality and partly on the concept of reward, to control the use and exploitation of it, and he should be able to prevent others from taking unfair advantage of his efforts
When one person is struggling to create a new thing, why should others be able to save themselves all the time and effort required to create or invent the thing concerned? That is why the remedies must be provided to the inventor to protect his ideas and infringement from others. This is done by the intellectual property law. Infringement of others' rights making counterfeiting is equal to theft of goods. The intellectual property law protects the intellectual property owner from the infringement and conflicting. Infringement and conflicting different forms of rights. Intellectual property law has created several different forms of rights or areas of law. All these rights and legal provisions altogether are called as intellectual property. Although the list is not exclusive, exclusive, the important rights and areas can be classified as follows: copyright rights in performance, the law of confidence, patents, registered design rights, trademarks, passing of trade life. Next, advantage of intellectual property act. Advantage. What are the advantages of intellectual property? Number one, prosperity. What is the advantage? In advantage, there is number one, prosperity. Prosperity. Intellectual property increases the prosperity of the owner, society, and the state, and in certain occasions to entire world. For example, Bill Gates established Microsoft and improved computers. He brought revolutionary changes in computers. Due to his technical knowledge, he has become the richest person in the world. It helped USA to stand in the ahead of computer field. At the same time, computers spread throughout the world. దిస్ ఇస్ ప్రాస్పెరిటీ. దేశానికి ఒక సంపద ఉన్నట్ల అందరూ కూడా ఒక వ్యక్తి యొక్క నాలెడ్జ్ వల్ల, ఒక వ్యక్తి వల్ల బ్రెయిన్ వల్ల ఆ కంప్యూటర్స్ కొనుక్కొని దేశానికి తలమానికం అయిపోయింది. ప్రాస్పెరిటీగా నిలబడిపోయింది. నాలెడ్జ్ సెకండ్ వన్. ద సోర్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇట్ సెల్ఫ్ ఈస్ ద బేసిస్ ఆఫ్ నాలెడ్జ్. ఇట్ ఈస్ ఇట్ ఈస్ స్ప్రెడ్ ఫ్రమ్ ద క్రియేటర్ టు ఎంటైర్ వరల్డ్. జిరాక్స్ ఇన్వెంటెడ్ జిరాక్స్ ప్రాసెస్. వెరీ సూన్ ఇట్ spread entire globe. All of us are experiencing the advantage of it. TVs, information technology, etc. increases the knowledge of the world people. Every field of human life is affected by the science and technology, particularly from the beginning of 19th century. 19th centuryలో నుంచే బాగా ఈ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఆ కనుక్కున్నటువంటి వ్యక్తులు దాన్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీగా భావించడం జరుగుతుంది. థర్డ్ వన్, ఇన్వెస్ట్మెంట్. Investment is stimulated. It occurs abundant profits. చాలా లాభాలు కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది దీన్ని ఇన్వెస్ట్ చేస్తే. ఫెసిలిటీస్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రెండర్స్ మోస్ట్ అబండెంట్ ఫెసిలిటీస్ టు ద హ్యూమన్ బీయింగ్స్ ఇన్ వెరీ వాక్ ఆఫ్ లైఫ్. ఇది వచ్చేసి చాలా రకాలుగా ప్రజలకు ఉపయోగపడుతూ ఉంది. మీ ఇంటెలెక్చువల్ అనేది చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. వాళ్ళకు అనుకున్నటువంటి దానివల్ల అది చాలా మంది ఉపయోగించుకుంటారు. దానివల్ల అనేక రకాలైన ప్రయోజనాలు కూడా జరుగుతాయి. ఎంటర్టైన్మెంట్. సినిమాస్, వీడియోస్, కంప్యూటర్స్, ఇంటర్నెట్, టీవీఎస్, టేప్ రికార్డర్స్, నావల్స్, డ్రామాస్ ఎక్సెట్రా ప్రొవైడ్ ఎంటర్టైన్మెంట్ టు ద పీపుల్. నెక్స్ట్, హెల్త్. Intellectual property increases health in the beginning of 20th century. The average death age was 34 years in India, 50 years in Western countries. At the end of 20th century, death age is 54 years in India, 75 years in Western countries. This is achieved due to the new inventions and techniques in the world which have been adopted in medicines. సో అంతకుముందు మరణాల రేటు చాలా ఇదిగా ఉండేది. కానీ ఈ బ్రెయిన్స్, ఇంటెలెక్చువల్స్ తమ యొక్క మైండ్ను ఉపయోగించి అనేక విషయాలు కనుగొనడం వల్ల, అనేక రకాలైన మెడిసిన్స్ కనుగొనడం వల్ల, దాని ద్వారా ఆ మెడిసిన్స్ కనుగొనడం ద్వారా ఈ డెత్ రేట్ అనేది కూడా పెరిగిపోయింది. అంటే డెత్ రేట్ చనిపోవడం తగ్గి బాగా ఇదైంది అని చెప్తాను. లివింగ్ స్టాండర్డ్. ద లివింగ్ స్టాండర్డ్ ఇస్ ఆల్సో ఇంక్రీజ్ డ్యూ టు ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. ప్రజల యొక్క జీవన ప్రమాణం కూడా పెరిగిపోయింది. మామూలు ఇంతకుముందు అయితే
ఇది బట్టలు ఉతుక్కునే వాళ్ళు. ఇప్పుడు ఏమొచ్చింది మనకి వాషింగ్ మెషిన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రోల్లోన రుబ్బుకుంటుండే వాళ్ళు. ఇప్పుడు ఏమొచ్చింది మిక్సీ వచ్చేసింది. ఇట్లా వాళ్ళ యొక్క జీవన ప్రమాణం కూడా చాలా రకాలుగా పెరిగిపోయింది. కాబట్టి ఈ ఇంటలెక్చువల్స్ తమ మైండ్ని ఉపయోగించి తాము కొత్త కొత్త వస్తువులను కనుక్కుంటారు. కాబట్టి అక్కడ ప్రజల యొక్క జీవన ప్రమాణం కూడా పెరిగిపోయే అవకాశము ఉంది. జీవన ప్రమాణం పెరిగింది. స్టాండర్డ్ లైఫ్. Private property. Your intellectual property is a private property. It is also agreed by trip agreement. Next, what are the rights of intellectual owner? ఆ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఓనర్కి ఏం రైట్స్ ఉన్నాయి, అతను కనుగొన్న వ్యక్తికి ఏం రైట్స్ ఉన్నాయి అని చెప్తే, సో intellectual property rights are legal rights governing the use of creations of the human mind. The immaterial products of a man's brain may be as valuable as his lands of his goods. The rights of intellectual property are created by statute. The inventions may relate to a new product or an improvement of an existing product or a new process of manufacturing of an existing or a new product. The recognition and protection of these rights is of recent origin. The following are intellectual property rights: copyright and related rights, rights of artists, painters, musicians, photographers, and authors of copyright in their work, rights of computer programs, whether in source or object code for a copyright in their programs and compilation data, right of traders in their trademarks, right of manufacturers and producers on geographical indexation in relation to such products and produce, rights of designers for their distinctive designs sinking to the eye patients. Next, rights of the inventor for patent in his invention, rights of plant breeders and farmers. Next, rights of plant demand, rights of biological diversity, rights of computer technologists for their layout design for integrated circuits. These are the advantages. These are the rights of intellectual property owners. These are the rights of intellectual property owners. Right.